అందరికీ హాయ్ అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. ఈ వీడియోలో 4 రకాల నోటిఫికేషన్‌లు అయితే చెప్పడం జరుగుతుంది. ఎరస్ట్‌వైల్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటుంది. ఈఎస్ఐసి కాకినాడలో ఇది కూడా ఎరస్ట్‌వైల్ సంబంధించి ఈస్ట్ గోదావరికి సంబంధించి ఎరస్ట్‌వైల్‌లో అంటే ఇంతకుముందు పూర్వం 4th-10th తూర్పు గోదావరి జిల్లాలో చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ప్రకాశం జిల్లా ఇది కూడా ఎరస్ట్‌వైల్ డిస్ట్రిక్టే. పూర్వం జిల్లాలు విడిపోకముందు 4th-10th ప్రకాశం జిల్లాలో చదివిన వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే లాస్ట్‌గా శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించండి. ఇది కూడా శ్రీ సత్యసాయి జిల్లా మహిళలు స్థానికంగా నివాసం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. సో, ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి అయితే వెళ్దాం ఇక్కడ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కాకినాడ జిల్లా నుంచి రిలీజ్ అయింది ఈ నోటిఫికేషను. ఎరస్ట్‌వైల్ ఈస్ట్ గోదావరి అంటే పూర్వం తూర్పు గోదావరి జిల్లాలో 4th-10th చదివిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్. సో, డీసీహెచ్ఎస్ అండర్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కింద ఇచ్చారు. అనస్థీసియా 1, జనరల్ మెడిసిన్ 8, గైనకాలజీ 4, జనరల్ సర్జరీ 1, పీడియాట్రిక్స్ 2, రేడియాలజీ 1, పాథాలజీ 1, డెర్మటాలజీ 1. ఈ విధంగా టోటల్ 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ మీరు సైడ్‌ని చూస్తే గనక రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు. సో, ఓపెన్ కేటగిరీ ఇస్తే గనక ఓసీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. అదే ఎస్సీ కేటగిరీ 1 ఇస్తే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. బీసీఏ ఇస్తే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే. సో, ఆ విధంగా అయితే అప్లై చేయండి. ఇక్కడ సాలరీ వచ్చేసి రెమ్యునరేషను 1,10,000 వరకు ఇచ్చారండి. పర్ మంత్ ఇది. సో, ఇక్కడ చూస్తే గనక జోన్ జోన్ 2 వచ్చేసి అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఈ జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ వచ్చేసి పీజీ డిగ్రీ లేదా డీఎన్‌బీ లేదా డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. పర్టిక్యులర్ స్పెషాలిటీలో అయితే కంప్లీట్ చేసుండాలి. ఏజ్ విషయానికొస్తే గనక 42 సంవత్సరాలు మించకూడదు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్‌కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. సో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఫీజ్ అయితే ఇక్కడ ఏమి ఇవ్వలేదు. నో ఫీజ్ అని ఇచ్చేసారు. టోటల్ మార్క్స్ వచ్చి 100 మార్క్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ అనుకుంటే మీకొచ్చిన పీజీ డిగ్రీ లేదా డీఎన్‌బీ నుంచి 75% మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు పీజీ డిప్లొమా చేసుంటే 65% మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదే కాంట్రాక్ట్ సర్వీస్ ఏదన్నా ఉంటే గనక మీ 15 మార్క్స్ వరకు 15 మార్కుల వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అయితే అపాయింట్‌మెంట్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కోవిడ్-19లో చేస్తే బ్యాంక్ స్టేట్‌మెంట్స్, అటెండెన్స్ అవసరం ఉంటుందండి. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ అండ్ వెన్యూ వచ్చేసి కనుక 10/7/2026 అయితే ఉంటుందండి. 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు అయితే ఉంటుందండి. ఇక్కడ వెన్యూ చూస్తే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ క్యాంపస్, కొవ్వూరు, ఈస్ట్ గోదావరి జిల్లాలో అయితే మీకు వెన్యూ అయితే ఇచ్చారండి. మీరు ఈ వెన్యూకి అటెండ్ అయినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో, ఇక్కడ గ్రీవెన్సెస్ ఏమన్నా ఉంటే గనక మీరు ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ఇచ్చారు. ఈ మెయిల్ ఐడీ ద్వారా అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. dchs.egd@yahoo.co.in. అలాగే మీరు సర్టిఫికేట్స్ వాకిన్ ఇంటర్వ్యూకి ఏం తీసుకెళ్ళాలనేది ప్రతీదీ కూడా పిన్ టు పిన్ ఇక్కడైతే ఇచ్చారండి. అప్లికేషన్ ఫార్మ్ ఒకటుంది. దాన్ని సైన్ అయితే చేయాలి. అలాగే మార్క్స్ మెమోస్ పీజీ డిగ్రీ లేదా డీఎన్‌బీ లేదా పీజీ డిప్లొమా ఏవుంటే అవన్నీ మార్క్స్ మెమోస్ ఆల్ ఇయర్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 4th-10th, క్యాస్ట్ సర్టిఫికేట్, కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్, కోవిడ్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సదరం సర్టిఫికేట్స్ ఏముంటే అవన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఇచ్చారు. ఇందులో సైన్ చేయించండి. ఇవన్నీ ఫిల్ చేయండి. సిగ్నేచర్ చేయండి. సో, ఇదేంటి ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఇకపోతే ఈఎస్ఐ హాస్పిటల్ కాకినాడకి సంబంధించి రిక్రూట్‌మెంట్ చూస్తే గనక
ఇందులో 2 రకాల పోస్టులు ఇచ్చారండి. ఫుల్ టైమ్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెన్స్. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. స్పెషలిస్ట్‌లు అయితే గనక 1 ఇయర్ కాలానికి తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క సాటిస్ఫాక్షన్ వర్క్ బట్టి, గవర్నమెంట్ రిక్వైర్మెంట్ బట్టి ఇవైతే రెన్యువల్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే సీనియర్ రెసిడెన్స్ పోస్టులనేవి 3 ఇయర్స్ కాలానికి తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి చూస్తే గనక ఇవి స్పెషలిస్ట్ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్‌లో 1 ఇయర్ కాలానికి అయితే వర్క్ చేయాలి. ఇక్కడ అనస్థీసియా ఒక వేకెన్సీ ఉంది. మైక్రోబయాలజీ ఒక వేకెన్సీ, ఆప్థాల్మాలజీ ఒక వేకెన్సీ, పీడియాట్రిక్స్ ఒక వేకెన్సీ, జనరల్ సర్జరీ ఒక వేకెన్సీ, యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ ఒక వేకెన్సీ. టోటల్‌గా చూస్తే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే గనక ఎంబీబీఎస్‌తో పాటుగా పీజీ డిగ్రీ లేదా ఈక్వలెంట్ లేదా డిప్లొమా ఇన్ కన్సర్న్ స్పెషాలిటీ అయితే ఉండాలండి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ క్రిటికల్ కేర్, అలాగే అనస్థీసియా లేదా మెడిసిన్ లేదా పల్మనరీ మెడిసిన్ లేదా పీడియాట్రిక్స్‌లో చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి పీజీ డిగ్రీ కంప్లీట్ చేస్తే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే పీజీ డిప్లొమా కంప్లీట్ చేసుంటే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలండి. 69 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇకపోతే సీనియర్ రెసిడెన్స్ దీనికి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అండి. ఇది స్కీమ్ సెంట్రల్ రెసిడెన్సీ స్కీమ్ అండి ఇది. అనస్థీసియాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ మెడిసిన్ 2 వేకెన్సీస్, పీడియాట్రిక్స్ 1, సర్జరీ 3, ఐసీయూ 3 ఈ విధంగా టోటల్ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇకపోతే క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ అండ్ ఎక్స్‌పీరియన్స్ చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా అయితే కన్సర్న్ స్పెషాలిటీ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ ఐసీయూ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి క్రిటికల్ కేర్‌లో. స్పెషలిస్ట్, అనస్థీసియాలజిస్ట్, మెడిసిన్ స్పెషలిస్ట్, పల్మనరీ మెడిసిన్‌లో. అలాగే ఇక్కడ చూస్తే గనక 2 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారండి. ఆఫ్టర్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ తర్వాత 45 ఇయర్స్ అనేది 45 ఇయర్స్ అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. 45 సంవత్సరాల లోపు అయితే ఉండాలని ఇంటర్వ్యూ డేట్‌కి. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చేయండి www.esi.gov.in రిక్రూట్మెంట్స్‌లో అయితే నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఎస్సీ, ఎస్టీ లేదా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు అయితే నిల్. ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 ఫీజు. ఇక్కడ డీడీ వచ్చేసి 500 రూపీస్ అండి. ఇన్ ఫేవర్ ఆఫ్ ఈఎస్ఐ ఫండ్ అకౌంట్ నెంబర్ మీద అయితే తీయాలి. పేయబుల్ అట్ కాకినాడ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. మీరు షెడ్యూల్డ్ బ్యాంక్‌లో ఈ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌గా మీ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి మీకు. అప్పుడు సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫాము ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సాలరీ రెమ్యునరేషన్ చూస్తే గనక స్పెషలిస్ట్ వచ్చేసి స్పెషలిస్ట్ అయినా, సీనియర్ రెసిడెన్స్ అయినా 136,754 మంత్లీ సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఫుల్ టైమ్ స్పెషలిస్ట్ వచ్చి వర్కింగ్ అవర్స్ మార్నింగ్ 9 to 4 ఉంటుంది. సాటర్డే అయితే గనక 9 to 1 మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. కాంట్రాక్ట్ అనేది ఫుల్ టైమ్ స్పెషలిస్ట్ 1 ఇయర్, సీనియర్ రెసిడెన్స్‌కి అయితే 3 ఇయర్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారండి. అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే మీరైతే చూసుకోవచ్చు ఈ నోటిఫికేషను. ఇంటర్వ్యూ వచ్చేసి 21 జూలై 2026 అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. సో, హార్డ్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఏవైతే హార్డ్ కాపీస్ ఉన్నాయో అవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ సబ్మిట్ చేయాలి? త్రూ రిజిస్టర్ పోస్ట్ గాని లేదా ఇన్ పర్సన్ డైరెక్ట్‌గా వెళ్లి గాని ఇవ్వచ్చు. టు ది మెడికల్ సూపరింటెండెంట్ ఈఎస్ఐసి హాస్పిటల్, సామూర్తి నగర్, కాకినాడ 533001. మీరు రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు లేదా డైరెక్ట్‌గా వెళ్ళైనా మీ హార్డ్ కాపీస్ అనేవి సబ్మిట్ చేయాలి. అయితే ఒక లాస్ట్ డేట్ ఇచ్చారు. జూలై 18వ తారీఖు మధ్యాహ్నం 1 గంటతో క్లోజ్ అవుతుందండి. సో, చూసుకొని అయితే అప్లై చేయండి. రిపోర్టింగ్ టైమ్ ఇచ్చారు. వెన్యూ ఇచ్చారండి. మీరు రిపోర్ట్ చేయాల్సిన టైం ఇది. సామూర్తి నగర్‌లో ఉంది ఈ ఆఫీస్ అంతా కూడా కాకినాడలో. ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్‌తో పాటుగా సబ్మిట్ చేయాల్సినవి చూస్తే గనక కరిక్యులమ్ విటే అంటే మీ రెజ్యూమ్ లేదా బయోడేటా, మెట్రికులేషన్ అంటే 10th క్లాసు, పర్మనెంట్ రిజిస్ట్రేషన్, అలాగే డిగ్రీ సర్టిఫికేట్స్ అండి. ఎండీ లేదా డిప్లొమా లేదా డీఎన్బీ లేదా ఎంబీబీఎస్ డిగ్రీ, అలాగే అటెంప్ట్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఎన్ఓసి ఎక్కడైనా వర్క్ చేస్తే గనక ఎన్ఓసి ఇస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఆధార్ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ పెట్టాలండి. ఎనెక్సర్ ఏబీసీ, అలాగే ఎనెక్సర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ మీకు వీటిల్లో ఉంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులోనే ఇచ్చారు. ఇక్కడ సైన్ పెట్టాలి, ఫోటో అంటించి అక్రాస్ సైన్ చేయాలి, సిగ్నేచర్ పెట్టాలి. ఇవన్నీ ఫిల్ చేసేయాలండి.
నోటిఫికేషన్ సంబంధించి అయితే ఈ వివరాలు ఇవేనండి. ఇంకొక నోటిఫికేషన్ చూస్తే గనక ప్రకాశం జిల్లా అరెస్ట్ వైల్ ప్రకాశం జిల్లాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డీసీహెచ్ఎస్ ప్రకాశం నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు prakasam.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్‌లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. మీరు 9వ తారీఖు నుంచి జూలై 17 వరకు 2026న లోపు అయితే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ వచ్చి 17/7/2026 అండి. మీరు అప్లై చేయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రకాశం డిస్ట్రిక్ట్. వర్కింగ్ డేస్‌లో మీరైతే సబ్మిట్ చేయాలి. అరెస్ట్ వైల్‌లో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ లేదా ఎంఆర్ఏ 2 వేకెన్సీస్ 15,000 శాలరీ. అన్నిటికీ కూడా 15,000 శాలరీ అండి. అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. థియేటర్ అసిస్టెంట్ 4, ఆఫీస్ సబార్డినేట్ 3, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1, జనరల్ డ్యూటీ అటెండెంట్ 15. టోటల్‌గా వచ్చి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు సైడ్‌న. ఆ రోస్టర్ పాయింట్స్ కూడా చూసుకోండి. 17వ తారీఖు అనేది లాస్ట్ డేట్ మర్చిపోవద్దు. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు prakasam.ap.gov.in. ఇక్కడ అన్నిటికీ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. 42 సంవత్సరాలు అనేది మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్, డిఫరెంట్ ఏబుల్ పర్సన్ 10 ఇయర్స్. ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. డీడీ అయితే పే చేయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఒంగోలు పేరు మీద మీరు డీడీ పే చేయాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ అయితే 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 300 పే చేయాలండి. టోటల్ మార్క్స్ సెలక్షన్ వచ్చేసి 100 మార్క్స్ సెలక్షన్ అయితే మీకు వచ్చిన క్వాలిఫైయింగ్ మార్క్స్‌కి 75% తీసుకోవడం జరుగుతుంది. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతుంది. అప్ టు 10 మార్క్స్ వరకు. అలాగే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ హానోరింగ్ బేసిస్‌లో వర్క్ చేసిన వాళ్ళకి 15% వరకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ వెయిటేజ్ ఎలా ఇస్తారో కింద ఇవ్వడం జరిగింది. సర్వీస్ వెయిటేజ్ కావాలనుకునే వాళ్ళు మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే పెట్టాలి. 10th క్లాస్ అవ్వచ్చు, పాస్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైనా కానీ, పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్, సదరం, సర్వీసు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఏవైనా కానీ మీరు సైన్ చేయాలి. సబ్మిట్ చేయాల్సింది వచ్చి డీసీహెచ్ఎస్ ప్రకాశం జిల్లాలో సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో చూసుకొని అప్లై చేయండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. ఇవన్నీ ఫిల్ చేయాలి. లాస్ట్‌లో సైన్ అయితే చేయాలండి. అలాగే ఇవన్నీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో టిక్ పెట్టాలి. మీరు కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ హానోరింగ్ బేసిస్‌లో వర్క్ చేస్తే గనుక ఈ ప్రొఫార్మా ఫిల్ చేసి సర్టెన్ అథారిటీతో సైన్ చేయించాలండి. ఇకపోతే లాస్ట్‌గా శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి. ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో పెళ్ళయి అంటే వివాహితులయ్యి స్థానికంగా నివాసం ఉంటున్న అంగన్వాడీ కేంద్రంలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూస్తే గనుక జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుంచి రిలీజ్ అయింది. అంగన్వాడీ ఉద్యోగాల నియామక ప్రకటన అండి ఇది. సో ఎక్కడెక్కడ ఉన్నాయంటే పుట్టపర్తి డివిజన్ చూస్తే గనక ఓబుల్దేవి చెరువు, పుట్టపర్తి మరియు నల్ల చెరువులో ఉన్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్నాయి. అవి కూడా అంగన్వాడీ ఆయా పోస్టులండి. 17/7/2026 లాస్ట్ డేట్ ఇచ్చారు. 9వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 10వ తరగతి పాస్ అయ్యి ఉండి పెళ్ళయి ఉండాలండి, వివాహితులై ఉండాలి, స్థానికంగా నివాసం ఉండాలి. ఏదైతే అంగన్వాడీ కేంద్రం గ్రామంలో నివాసం ఉండాలి. 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఇక్కడ చూస్తే గనుక అంగన్వాడీ కార్యకర్త అయితే 11,500 ఇస్తారు. అంగన్వాడీ సహాయకులంటే ఆయాలకి 7,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా శాలరీ పర్టిక్యులర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు శ్రీ సత్యసాయి.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్‌లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ గెజిటెడ్ ఆఫీసర్‌తో సైన్ అయితే చేయించాలి. స్థానికంగా నివాసం ఉంటున్నారని తెలియాలంటే నేటివిటీ సర్టిఫికేట్ లేదా ఆధార్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 10th క్లాస్‌కి సంబంధించి మార్క్స్ మెమో అయితే ఉండాలి. పుట్టిన తేదీ, వయసు నిర్ధారణకు కూడా 10th క్లాస్ మార్క్స్ సరిపోతుంది. కులం, నివాసం సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జారీ చేయబడిన ధ్రువపత్రం అయితే ఉండాలి. వికలాంగత్వానికి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఫోటో ఒకటి అయితే అంటించాలండి.
సో, ఇక్కడ పోస్టుల వైస్ చూసుకుంటే గనక అంగన్వాడీ సహాయకులు మొత్తం టోటల్‌గా 129 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబుల్‌దేవ్ చెరువుకొచ్చేసి 95 వేకెన్సీస్, నల్ల చెరువొచ్చి 1 వేకెన్సీ, పుట్టపర్తి 33. ఈ విధంగా టోటల్ 129 వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారండి. క్యాస్ట్ కేటగరీస్ కూడా ఇచ్చారు. ఓపెన్ కేటగరీ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఎవరెవరైనా అప్లై చేసుకోవచ్చు. బీసీ అంటే ఆ కేటగరీ, ఎస్సీ అంటే ఆ కేటగరీ వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు. అంగన్వాడీ ఉద్యోగాల నియామకం దరఖాస్తు ప్రక్రియ, ఈ దరఖాస్తు కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది. సంతకం పెట్టేసి ఇవన్నీ ఫిల్ చేసేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో, ఇవన్నీ జతపరిచారా లేదా అని కూడా లాస్ట్‌లో మళ్ళీ అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ లాగా ఒకటి ఇచ్చారండి. సో, ఇది చూసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్‌లు ప్రతిరోజు మీకు అప్డేట్‌గా రావాలంటే గనక మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.